దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది. ఎలా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ వస్తే సంపద అంతా. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ కాంగ్రెస్ సంపద ముస్లింలకు ఇస్తే 85% హిందువులుగా ఉన్న ఈ దేశంలో 10 సంవత్సరాల ఏ హిందువుల కొరకు ఏ నిర్ణయం తీసుకొని ఏం లాభం చేసినా చెప్పారమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దయచేసి మెజార్టీ ఉన్న హిందువులు ఓట్లు అడగండి ఒక్కసారి. ఈరోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు సంబంధించిన సంపద దేశ ప్రజలకు సంపాదించి పెట్టకుండా, దేశ ప్రజలకు ఉపయోగించకుండా ఆయన సంపద అంతా ఆదాని అంబానీలకు తప్ప ఎవరికి ఇద్దు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. ఇలా మేము అడుగుతాను, ఈ 10 సంవత్సరాల ఈ దేశంలో ఉన్న ఈ యొక్క పెద్ద భారతదేశ సంపదను ఆదాని అంబానీకి తప్ప ఎవరికైనా పేదవాడికి ఇచ్చిన వారు అడుగుతా ఉన్నాం. మొదటి దశ కాగానే ఓటుని భయపట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక